నమస్కారం డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. తెలంగాణలో కొన్ని కొత్త జిల్లాల రద్దు క్లారిటీ ఇచ్చిన మంత్రి పొంగులేటి. తెలంగాణలో కొత్త జిల్లాల రద్దు ప్రచారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా శాసనసభలో ఈ అంశంపై ఆయన ప్రస్తావించారు. జిల్లాలను రద్దు చేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాలను కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణలో పలు కొత్త జిల్లాలు రద్దు కానున్నాయని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగిందని, ఇప్పుడున్న 33 జిల్లాలను కుదిస్తూ 17 లోక్సభ నియోజకవర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలుగా ప్రకటించనుందనే వార్తలు వచ్చాయి. ఆసిఫాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, సంగారెడ్డి, నారాయణపేట, జనగాం, సూర్యాపేట, భూపాలపల్లి, ములుగు, గద్వాల్, వనపర్తి, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలు రద్దవుతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల రద్దుపై తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శాసన మండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏ జిల్లాను రద్దు చేయదని స్పష్టం చేశారు. పాత జిల్లాలను రద్దు చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని అన్నారు. ఈ విషయంపై చాలా రోజులుగా ప్రచారం జరుగుతోందని, జిల్లాలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలు యథావిధిగా కొనసాగుతాయని, కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధుల కోసం కేంద్రం వద్దకు తరచూ వెళ్తాయని, వెళ్లిన ప్రతిసారి నిధులు రావని అన్నారు. తమది పేదల ప్రభుత్వమని, పేదల కోసం పనిచేస్తుందని వెల్లడించారు. వాడివేడిగా బీఏసీ ఇక తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా స్పీకర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన బీఏసీ సమావేశం ముగిసింది. సభను ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సభ ఎన్ని రోజులు నడుపుతారో చెప్పడం లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్, ఓవైసీ తదితరులు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. సభను కనీసం 15 రోజుల పాటు నడపాలని ప్రభుత్వాన్ని కోరినట్లు హరీష్ వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం 3 లేదా 4 రోజులు నడుపుతామని చెబుతోందన్నారు. బీఎస్సీ లేకుండానే బిల్లులు పెట్టడం సంప్రదాయ విరుద్ధమని హరీష్ మండిపడ్డారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.